నెల్లూరు నగరపాలక సంస్థ అత్యవసర సమావేశం జరుగుతోంది. ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీనా నెల్లూరు కార్పొరేషన్లో అత్యవసర సమావేశం ప్రారంభమైంది. దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా కూడా గందరగోళం పరిస్థితి నెలకొంటున్న పరిస్థితి అనేది తెలిసిందే. వైసీపీ వారు కూడా టీడీపీలోకి వచ్చిన కార్పొరేటర్లందరూ కూడా కిడ్నాప్ చేయడం, అదేవిధంగా కొన్ని బ్లేడ్ బ్యాచ్ల ద్వారా వాళ్ళందరూ కూడా బెదిరింపులు చేయడం, వీటన్నిటి కూడా విమర్శలతో పోలీస్ స్టేషన్లో గొడవలతో పరిస్థితుల తర్వాత ఈరోజు అత్యవసర సమావేశం జరిగింది. అందులో దాదాపు ఈరోజు 18వ తారీఖున అంటే అవిశ్వాస తీర్మానం పెట్టాలనేది ప్రధాన ఉద్దేశం. దీనికి సంబంధించి ఇక్కడ వైసీపీ తమ ఘోర పరాభవం ఎదుర్కోవాల్సి వస్తున్న పరిస్థితులలో దీనికి సంబంధించి ప్రత్యేకంగా సమావేశం అనేది మేయర్ శ్రవంతి రాజీనామా చేయడంతో ఈరోజు టీడీపీకి సంబంధించిన అందరూ కూడా కార్పొరేటర్లతో ఎవరు అత్యవసర సమావేశం నిర్వహించారు. అవిశ్వాస తీర్మానం రద్దు కావడం, దాదాపు టీడీపీకి సంబంధించిన 40 మంది కార్పొరేటర్లు గోవా టూర్ వెళ్ళి ఉన్నారు. వీళ్ళందరూ కూడా నేరుగా వెహికల్స్లో కార్పొరేషన్కి రావడం జరిగింది. రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి, ప్రత్యేకంగా గిరిధర్ రెడ్డి వీళ్ళందరూ కూడా వచ్చిన కార్పొరేటర్ అందరూ కూడా స్వాగతం పలికారు. మరి కొద్దిసేపట్లో ప్రారంభమయ్యే ఈ సమావేశానికి మేయర్గా తాత్కాలిక మేయర్గా రూప్ కుమార్ యాదవ్ ఆయన డిప్యూటీ మేయర్గా ఉన్నారు. ఇప్పుడు మేయర్గా ఈ సీట్లో ఆసీనులు అవుతారు. అంటే దాదాపు కొంతకాలంగా గత 4 సంవత్సరాల క్రితం వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ కార్పొరేషన్లో వైసీపీ అధికారంలో ఉంది. అది గత 2 సంవత్సరాల తర్వాత ఎటువంటి అభివృద్ధి పనులు చేయకపోవడం, కేవలం వైసీపీలో ఉన్న మేయర్ శ్రవంతి భర్త జయవర్ధన అక్రమాలు, ఫోర్జరీ సంతకాలు ఇవన్నిటి మీద కూడా పోలీసులు కూడా అరెస్ట్ చేస్తున్నారు. వీటన్నిటి మీద కూడా అనేక మంది కార్పొరేటర్లు తీవ్ర నిరసన తెలిపారు. నిరసన తెలిపిన ఈ పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం రాగానే మంత్రి నారాయణ, అది కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్పొరేటర్లు అందరూ కూడా ఇది కార్పొరేషన్ వచ్చి నెల్లూరు గ్రామీణ, నెల్లూరు నగర నియోజకవర్గాలకు సంబంధించి ఉంటుంది. అందరూ కూడా 40 మంది కార్పొరేట్ 54 డివిజన్లు ఉన్నాయి. 54 డివిజన్లకు సంబంధించి 40 మందికి పైగానే దాదాపు టీడీపీలోకి రావడంతో వీరికి బలం అనేది 2/3 బలం అనేది టీడీపీకి ఉంది. అదేవిధంగా మరో 3 ఓట్లు ఉన్నాయి. 2 ఎమ్మెల్యేలు, ఎంపీ ఓటు టీడీపీ వైపు ఉంది. అయితే అంత అవసరం లేకపోవడంతో 40 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే కూడా ఈ కార్యక్రమానికి రావడంతో వారు కూడా ఈ మేయర్ని ఎన్నిక ఓటు వేసే పరిస్థితి అనేది ఉంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అనేవి ఇక్కడ కార్పొరేషన్లో చేశారు. పోలీసులు కూడా ఎటువంటి గొడవలు జరగకుండా కూడా పోలీసులు కూడా కార్పొరేషన్ చుట్టూ కూడా బందోబస్తు చర్యలు అనేవి చేపట్టారు. అంటే ఇటీవల వైసీపీ కొన్ని గొడవలు చేయడంతోనే పోలీసు ముందస్తు చర్యల్లో భాగంగా గత 3-4 రోజులుగా కూడా నగరంలో కూడా కొన్ని ప్రత్యేక భద్రతా చర్యలు కూడా చేపట్టారు. అయితే అవిశ్వాసం జరగకపోవడం అనేది ఘోర పరాభవం నుంచి వైసీపీ ఈరోజు బయటపడినట్టుగా చెప్పుకోవాలి. ఇక్కడ ఉన్న కార్పొరేటర్ అందరూ కూడా గత వైసీపీ నుంచి ఎన్నికైన వారే. వీరందరూ కూడా అసంతృప్తులు, సరిగా అవినీతి అక్రమాలని అభివృద్ధి లేకపోవడం వల్లనే ఈ కార్పొరేటర్లందరూ కూడా ఇక్కడికి రావడం అనేది జరిగింది. దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇక్కడ ఉన్న సమాచారాన్ని కూడా అందించడంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం, అదేవిధంగా ఇక్కడ తాత్కాలిక మేయర్ తర్వాత 3 నెలల తర్వాత పూర్తి స్థాయి మేయర్ను ఎన్నుకునేందుకు కోసం కూడా ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. అప్పటి వరకు కూడా రూప్ కుమార్ యాదవ్ మేయర్గా ఉంటారు. ఈ మరో 11 నెలలు సమయం మాత్రం ఉంది. ఈ సమయంలో కార్పొరేషన్లో జరగాల్సిన అభివృద్ధి పనులు పూర్తిగా దాదాపు అభివృద్ధి చేసేందుకోసంగా మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇది కూడా ప్రత్యేకంగా ప్రణాళిక కూడా తయారు చేసి ఈరోజు సమావేశంలో చర్చించేందుకోసంగా ఇక్కడ ఉన్నారు. ఇది నెల్లూరు కార్పొరేషన్ మరి కొద్దిసేపట్లో ప్రారంభమయ్యే సమావేశం పరిస్థితి.